నన్ను ఎవరు ఆపలేరు అన్నయ్య, నన్ను ఎవరు ఆపలేరు. పెయింటింగ్ మీద పెయింటింగ్ వేస్తూనే ఉంటాను. నా టాలెంట్ ఏంటో అందరికి చూపిస్తాను. హాయ్, హలో, వెల్కమ్ టు సిరి బ్లాగ్స్. ఏంటా ఇక్కడ కష్టపడిపోతున్నారు అనుకుంటున్నారా? ఎస్, మేము మా ఇంటి దగ్గర వాళ్ళకున్న కృష్ణుని పెయింటింగ్ తీసేసి పెయింటింగ్ వేస్తున్నాము. 5 ఇయర్స్ బ్యాక్ మా అక్క వేసిన పెయింటింగ్ ఇది కృష్ణుడు. ఇప్పుడు దీన్ని రబ్ చేసి మళ్ళీ వేరే పెయింట్ అయిపోతున్నాం. ఇదే వాళ్ళకి తొడవడానికి స్క్రబ్బర్ పెట్టుకొని రెడీగా ఉన్నాం. అబ్బాయి ఇటు చూపి, ఇటు దగ్గరకు రండి. ఇప్పుడు ఇది తొడపాలి. వాటర్ పోసి ఏదమ్మా ఇక్కడ తొడు. కత్తి నువ్వు తోడు, అబ్బాయి నువ్వు కూడా తోడు. ఇక్కడ తోడు. తుడు మా చిన్ని. ఇట్రా, నీకు వాటర్ వేయాలా? ఎలా తడుస్తున్నావు అబ్బాయి? అబ్బాయి అవునా? ఇప్పుడు మనం ఇక్కడ ఏం వేస్తున్నాం? పెయింటింగ్ వేస్తున్నాం. చిన్ని ఏమేసి తుడుస్తున్నామ్మా? అమ్మకెళ్ళి తిరిగి చెప్పు. క్లీన్ చేయండి ఫాస్ట్గా. ఇలా పెట్టి మొత్తం తుట్టేసి పెయింట్ వేయాలి. మళ్ళీ దీనికి ఎందుకు పోవట్లేదు అనిపిస్తుంది. ఉంటే మనుషులు ఎంతసేపు కొన్ని వాటర్ ఏమని అప్పుడు ఎన్ని డేస్లో వేసావు అక్క? 3 డేస్లో వేసావా? ఇప్పుడు ఇక్కడ ఏం వేస్తాం మళ్ళీ? ఏంటి ఇటు తిరుగు. ఇక్కడ ఈ ప్లేస్లో కృష్ణుడి ప్లేస్లో మళ్ళీ మందల ఆర్ట్ ఇప్పుడు రాబోతుంది గైస్. ఎట్లమ్మా? భలే అబ్బాయి భలే స్వింగ్ అవుతుంది. అట్టే తిరిగి క్లీన్ చేయడం అయితే అయిపోయింది. ఎలాగోలా ఒక 3 అవర్స్ కష్టపడి మొత్తం క్లీన్ చేసాము. ఇలా మొత్తం పోయిన తర్వాత వాల్ ఆరిన తర్వాత నైట్ మేము స్టార్ట్ చేసాము వాళ్ళకి పెయింటింగ్ వేయడం. పెయింటింగ్ కోసం మొత్తం